విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. తొలి రోజు సెర్చ్ ఆపరేషన్లో ఆచూకీ లభించలేదు. 3 నౌకలు 2 చేపలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ఈరోజు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టనున్నారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జట్టి ఒడ్డుపై ఒడ్డెక్కిపోతుందన్న అవులో చిక్కుళ్ళు అవులో ట్రాన్స్పరెంట్ ఏతరాని ఉన్నాలన్న క్షమించేసి కావాలి అర్జెంట్ రావాలా క్షమించేసి అర్జెంట్ రమ్మన్న అవులో ప్యానల్ కోసి ఏతరాని ఉన్నారు. చాలా మంది బాగా ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వీళ్ళ ఆచూకీ ఏమైనా లభించిందా? అసలు ఎటువైపు ఏ దిశలో పయనించారు అనేది ఏమైనా కనీసం కనిపెట్టగలిగారా? అండ్ మోరోవర్ వాతావరణం అనుకూలించట్లేదు అంటున్నారు. ఎలా సాగుతోంది సెర్చ్ ఆపరేషన్ కిరణ్? మార్నింగ్ రమణ, ఏదైతే మత్స్యకారులు వేటకు వెళ్లి ఈ నెల 1వ తేదీన గల్లంతైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడాను ఎవరైతే గల్లంతారో వాళ్ళ ఆచూకీని కనుగొనేందుకు మొన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగాను సెర్చింగ్ అయితే చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మెరైన్ కానీ మరోవైపు నేవీ కానీ వీళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో గాలింపులు చేపడుతున్న పరిస్థితి. నేవీ అయితే 2 ప్రత్యేక హెలికాప్టర్లు, అదేవిధంగా 2 స్పెషల్ బోట్స్ తోటి ఐడెంటిఫికేషన్ కోసం విస్తృతంగా గాలింపులు చేపట్టిన పరిస్థితి. నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడ నైట్ టైము ఎక్కడికి కాబట్టి తిరిగి యథావిధిగా మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూ చేస్తారు. వీళ్ళు ఎక్కడైతే ఊడిమడకలో ఈ కర్రీ చిన్న బోటు ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో తను రక్షించిన తర్వాత కోస్ట్ గార్డు అతన్ని ద్వారా ఒక సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతని తాలూకా ఆధారాలు, అదేవిధంగా అతను ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. రమణ, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఎటు వెళ్ళారనే కోణంలో కూడాను పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్ చేసేందుకు గాలింపు అయితే కొనసాగుతుంది. తను చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఉంటే ఊడిమడక తీరం వెంబడిగా ఉండాలి, లేకపోతే కనీసం ఒరిస్సా, పూరి ఏరియాలో ఎక్కువగా ఉండాలి. కళింగపట్నం అంటే శ్రీకాకుళం జిల్లా పరిషత్ ప్రాంతాల్లో కళింగపట్నం ఏరియాలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే మనం చూడవచ్చు. తీరం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్న పరిస్థితి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న దాదాపుగా అలలు కూడా భారీగా 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. ఆ డైరెక్షన్ ఒక్కొక్కసారి మారిపోతున్న పరిస్థితి. ఎంతటి గజగీతగాళ్ళైనా సరే సముద్రాన్ని ఎదురెదిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు బహుశా ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ గా ఇక మనుషులు మిగిలి ఉండరు, బ్రతికుంటారు అనేటువంటి అనుమానం అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. లేదంటే ఈ పాటికి ఏదో రకంగా వాళ్ళు ఒడ్లు చేరే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాను. కొంతమంది అనుభవజ్ఞులైన మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా బాడీస్ ని ఐడెంటిఫికేషన్ చేయడం, లేదంటే వీళ్ళు ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారనే కోణంలో కూడాను ఇటు మెరైన్ కానీ కోస్ట్ గార్డ్ కానీ పూర్తి స్థాయిలో సెర్చింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకో పక్క నిన్ననే మనం చూసాము, ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అవసరమైతే ఎలాంటి చర్యలకైనా ముందుకు రండి అని చెప్పి పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను అటువంటి మత్స్యకారులతో మాట్లాడడం కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ జరిగింది. ఇక లోకల్ గా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే విజయనగరం ఉన్నటువంటి మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడికి ఫిషింగ్ హార్బర్కి రావడం, వాళ్ళకి భరోసా కల్పించడం చెప్పడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే యథాతథంగా వచ్చి వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు. పూర్తి స్థాయిలో అన్ని చర్యలు చేపడుతున్నారు. స్పెషల్లీ జేడీ కూడా ఇక్కడే ఉండి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఉదయం అయితే అతను అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి, కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే స్పెషల్లీ జేడీ కూడా అక్కడే ఉండి పూర్తి స్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైతే జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాడ ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నారనేది కూడా ఐడెంటిఫికేషన్ చేసేందుకైతే మాత్రం ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.